శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం, వికసించిన పద్మముల వంటి నేత్రములు కలది అన్నాడు ఇక్కడ. అంటే ఇంద్రుడికి కనబడుతున్న అవి. అలాంటి పద్మాక్షి ఎక్కడుంది? విష్ణువక్షస్థల స్థితాం. ఒక పదం తర్వాత ఒక పదం ఎంత ఔచితీమంతంగా పెట్టాడో చూడండి. అందుకే ఈ స్తోత్రం గొప్ప మంత్రమైంది. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం అహం. ఆవిడ ఎన్ని పద్మలు చూడండి, మరి ఆయన తక్కువ పద్మనాభప్రియుడు, ఆయన పద్మాక్షుడు. అక్కడ ఈ లక్షణం ఆయనకు ఉన్నది. ఇక్కడ పద్మనాభుడు, ఈవిడ పద్మనాభప్రియ. పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం వచ్చిందిట. అంతేకాదు, పద్మము అంటే ప్రపంచము, ఇది కూడా అర్థం. నాభి అంటే కేంద్రము, ప్రపంచానికి కేంద్రమైన వాడు పద్మనాభుడు. అంటే ఇది కూడా గుర్తించవలసిన ఒక అంశం. అంతేకాదు, పద్మ అనే శబ్దానికి అర్థం ఇప్పుడు చెప్పుకుంటే పద్లు గతవు అనే ధాతువు నుంచి పద్మశబ్దం వచ్చింది. అంటే వ్యాపించున్నది అని అర్థం. ఇక్కడ వ్యాపిస్తుందండి. శక్తి ఒక చోట ఉండదు. ఒక చోట ఉంటే శక్తి కాదు, శక్తి లక్షణమే వ్యాపించడం. రాగి తీగకి కరెంటు తాకిస్తే తీగంతా విద్యుత్తు వ్యాపిస్తుంది, శక్తి లక్షణమే వ్యాపించడం. అలాగే జగమంతా వ్యాపించి ఉంది శక్తి గనక ఆ శక్తికి పద్మ అని పేరు. కనుక ప్రపంచమంతా వ్యాపించిన శక్తి పేరు పద్మ. ఆ వ్యాపకత్వానికి అవరోధం లేదు, అలా వ్యాపించి ఉన్నది. అయితే ఎంత వ్యాపించున్నా ఆ వ్యాపించిన దానికి ఒక బంధం ఉందిట. నాభ అంటే నభ్నాతి బంధనం కరోతి, ఇది నాభి అన్నారు. ఇక్కడ బంధించున్నది అని అర్థం నాభా శబ్దానికి. వ్యాపించిన శక్తి బంధించబడి ఉంది. ఎలా అంటే కాంతి అంతా వ్యాపిస్తుంది, కానీ ఆ కాంతి జ్యోతితో బంధింపబడి ఉన్నట్లుగా ఆ పద్మము ఆ నారాయణుని పట్టుకుని ఉంది కనుక ఆ పద్మమైన శక్తిని బంధించి తన దగ్గర పట్టుకున్నాడు. అంటే తనకి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడు కనుక పద్మనాభుడు. ఇది ఆలోచించారు ఇక్కడ. పద్మనాభ ప్రియాం అహం. అటువంటి నేను పద్మ ఆయన తల్లికి నమస్కరిస్తున్నాను. ఓ తల్లి, లక్ష్మి అంటే ఏమిటో చెప్తున్నాడు. స్తోత్రం అంటే పొగడ్త కాదు, స్తోత్రం అనగా దేవతా జ్ఞానము. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే నేను స్తోత్రం చదివాను కదా, ఫలితం లభిస్తుందా అంటే జ్ఞానం తెలిస్తే ఫలితం లభిస్తుంది. ఆ స్తోత్రంలో దేవత యొక్క తత్వాన్ని చెప్తాడు. స్తోత్రానికి ఉండే లక్షణం ముందు తెలుసుకోవాలండి. స్తోత్రం అంటే రూప, గుణ, లీల, మహిమ, తత్వము. ఈ 5 దేంట్లో చెప్తారు, దానికి స్తోత్రం అని పేరు. ఇది ఏ దేవతని మీరు స్తుతిస్తున్నారో ఆ దేవత యొక్క రూప, గుణ, లీల, మహిమ, తత్వము వర్ణించబడితే స్తోత్రం. అంటే స్తోత్రానికి అర్థం తెలిస్తే దేవత అర్థమైపోయింది. దేవత అర్థమైతేనే అనుగ్రహం లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి. మనం స్తోత్రాలు చేసేటప్పుడు దేవత అర్థం కాదు, కోరికలు అవుతాయి. అది వచ్చింది బాధ. మన స్తోత్రాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కోరికలేనండి. కానీ స్తోత్రంలో ఉన్నటువంటి భావంగానే తెలుసుకున్నామా అప్పుడు అమ్మవారు కనిపిస్తారు. అది త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహ త్వం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభాభూతిర్మేధా శ్రద్ధ సరస్వతి. లక్ష్మి అంటే ఇది. ఇది తెలుసుకోవాలి. ఇది తెలిసాక లక్ష్మి అంటే హిందువుల దేవత అనే అజ్ఞానం పోతుంది. లక్ష్మి అంటే ప్రపంచాన్ని నడిపే పరాశక్తి. అది అందరి దేవత. అందరి దేవతని తెలుసుకున్నటువంటి కొందరు హిందువులు అని గ్రహిస్తారు. అందుకు అందరికీ ఉపకారం చేసే శక్తి హిందూ ధర్మంలో ఎందుకు కనబడుతోంది ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. త్వం సిద్ధి త్వం స్వధా స్వాహ త్వం సుధా లోకపావని. అమ్మా, నువ్వు సిద్ధివి, నువ్వు స్వధాదేవివి, నువ్వు స్వాహాదేవివి, నువ్వు సుధవు. సుధవు అంటే అమృతం. అంటే లక్ష్మీదేవి వచ్చేక అమృతం కాదు, లక్ష్మీయే అమృతము అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ. సుధా, సుధా అంటే అమృతం. అంతేకాదు, సుధా అంటే సుష్ఠు ధార్యేతే ఇది సుధా అన్నారు ఇక్కడ. అంటే చక్కగా ధరించే తల్లి. ధరించుట అంటే పోషించుట, ప్రపంచాన్ని పోషించే తల్లి కనుక సుధా. లోకపావని, లోకమనంతటి పవిత్రం చేసే శక్తి నువ్వు. సంధ్య, రాత్రి, ప్రభ 3 రూపములతో ఉంటావమ్మన్నారు. సంధ్యగా, రాత్రిగా, వెలుగుగా ఉంటావు. వెలుగంటే పగలు, పగలు, రాత్రి, సంధ్య 3 అమ్మవారే. ఇప్పుడు చెప్పండి, అమ్మవారికి దూరంగా ఎవరైనా వెళ్ళగలరా? మనం ఉన్నది అమ్మ ఒళ్ళో. ఈ భావం కలగాలి. భూతి, భూతి అంటే ఐశ్వర్యము. మేధా, శ్రద్ధ, సరస్వతి విద్యాస్వరూప అమ్మవారు అంటున్నారు. యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యాత శోభనే. నువ్వు యజ్ఞ విద్యవు, మహావిద్యవు, గుహ్య విద్యవు. 3 విద్యలు చెప్పారండి. ఇది ఊరికనే విద్యల పేర్లని చెప్పడం కాదు. వేదములో ఉండే స్వరూపములు 3: యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య. యజ్ఞ విద్య అంటే యజ్ఞమునకు సంబంధించినటువంటి కర్మభాగం. వేదములో ఉండే కర్మకాండంతా యజ్ఞ విద్య. ఉపాసనా భాగం మంత్రభాగం. మంత్రభాగాన్ని మహావిద్య అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పటికీ మహావిద్యా పారాయణను కొందరు చేస్తూ ఉంటారు. మహావిద్య అంటే ఉపాసన, యజ్ఞ విద్య అంటే కర్మ. అటు తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటి? జ్ఞానం, వేదాంత విజ్ఞానం. ఆ
ఆ వేదాంత జ్ఞానాన్ని గుహ్య విద్య అని పేరు. గుహ్య విద్య అంటే రహస్య విద్య. రహస్య విద్య అంటే చెవులు చెప్పేదని కాదండి, ఇక్కడ బయటకు కనబడని దాన్ని చెప్పేది, అంటే ఆత్మ గుహ్యము దాన్ని చెప్పేది. ఒక్కసారి భగవద్గీతలో 15వ అధ్యాయం చూడండి. ఇదం గుహ్యతమం శాస్త్రం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది రహస్యమైన శాస్త్రము. మరి యుద్ధభూములు ఎందుకు చెప్పాడు? గుహ్యతమం అంటే అర్థం ఏంటంటే వేదాంత శాస్త్రము అని అర్థం. కనుక యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య అంటే వేదములో చెప్పిన కర్మకాండ నీ స్వరూపం తల్లి, మంత్రస్వరూపము నువ్వే, వేదాంత శాస్త్రము నువ్వే. ఆత్మవిద్యాచ దేవిత్వం ముక్తి ఫలదాయిని. మూడింటి యొక్క ప్రయోజనం ఆత్మవిద్య. మూడింటి ప్రయోజనం ఆత్మవిద్య. ఇది తెలియాలి. యజ్ఞము ఉపాసన క్రమంగా తీసుకువెళతాయి, గుహ్య విద్య నేరుగా తీసుకువెళుతుంది. మూడు మనకు అవసరమే. ఇది వేదస్వరూపము. అందుకు అమ్మవారు వేద రూపిణి అని చెప్పడం ఇందులో కనబడుతున్న భావం. అంతేకాదు, అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి స్వమేవచ. ఎన్ని విద్యలు మనకున్నాయో దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడ అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి. కనీసం స్తోత్రం చదివినా మనకి ఇన్ని శాస్త్రాలు ఉండేవని తెలుస్తుంది. రాజనీతి శాస్త్రం 4 విధాలుగా ఉంటుంది. అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి 4 కలిపితే రాజనీతి శాస్త్రం అండి. అదొకటి ఉండేది మనకి. అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి, ఇది రాజనీతి శాస్త్రం. ఆ రాజనీతి శాస్త్రంతోనే ప్రపంచం పాలింపబడుతుంది కనుక ఆ రాజనీతి కూడా నువ్వే తల్లి. ఆత్మవిద్యాతి దైవిత్వం విముక్తి ఫలదాయిని. ఆత్మవిద్యా రూపుణవే మోక్షాన్ని ఇస్తున్నావు అన్నారు. అంటే లక్ష్మి అంటే డబ్బుల తల్లి మాత్రమే కాదు, మోక్షపు తల్లి కూడా ఆ తల్లే. ఇది తెలియాలి, ఇది గ్రహించాలి. లేకపోతే మేమందరం మోక్షం కోరుకునే వాళ్ళం కనుక లక్ష్మీదేవిని పూజించక్కర్లేదండి అనుకోవద్దు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేత దేవి పూరితం. అమ్మాయి ప్రపంచంలో నీ రూపం తప్ప మరొకట్లేదు తల్లి. లోకంలో 2 రకాల స్వరూపాలు కనబడతాయి, సౌమ్య అసౌమ్య. అంటే సౌమ్యమైన రూపములు గోచరిస్తాయి, అసౌమ్య తీవ్రమైన తీక్ష్ణమైన రూపములు గోచరిస్తాయి. ఈ 2 నీ రూపములే. ఈ 2 రూపములుగా ప్రపంచంలో వ్యాపించి ఉన్నావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు వెన్నెల్లో ఉండే చల్లదనము అమ్మవారి రూపము. అంతేకాదు సూర్యుల్లో ఉండే ప్రచండత్వం కూడా అమ్మవారి రూపమే. 2 లక్ష్మీ రూపాలు. ఇది తెలుసుకోవాలి. అక్కడ అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి. అసౌమ్యము ప్రపంచానికి అవసరమే, సౌమ్యము ప్రపంచానికి అవసరమే. వర్షాకాలం వచ్చింది, వానచినుకుడు సౌమ్యంగా కురుస్తుంటే కరువు వస్తుంది. జంఝామారుతలతో అద్భుతంగా వాన పడితేనే కదా పంటలు. కనుక సౌమ్యము అసౌమ్యము 2 ఉండాలండి లోకంలో, లేకపోతే జగత్తు నడవదు. సౌమ్యమే అమ్మ అనుకోవద్దు, అసౌమ్యం కూడా ఆవిడే. కొందరు లక్ష్మీదేవి అంటే చాలా మెత్తని తల్లి అనుకుంటారు, అవసరమైతే గట్టి తల్లి కూడా ఆవిడే. అందుకే శంఖచక్ర గదాహస్తే డోలాసుర భయంకరి మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంతేకాకుండా మహిషాసుర మర్దనం చేసిన తల్లికి మహాలక్ష్మి అని పేరండి సప్తశతి ప్రకారంగా. యుద్ధ విద్య కూడా ఆ తల్లి స్వరూపమే. విజయలక్ష్మి ఆవిడే, స్థైర్యలక్ష్మి ఆవిడే. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకు అమ్మవారంటే సౌమ్యమే కాదు, తీవ్రత్వం కూడా తల్లి స్వరూపమే. ఈ 2 రూపములతో ప్రపంచమంతా నీ చేత నిండింపబడి ఉంది తల్లి. తాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత. యోగులు మాత్రమే చింతన చేసేటటువంటి పరమాత్మ యజ్ఞ శరీరుడు అయిన విష్ణువుని వక్షస్థలంలో చేరేవు అంటే నువ్వు తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుంది తల్లి అన్నాడు. అంటే విష్ణువు అనగా యజ్ఞస్వరూపుడు. యజ్ఞము ద్వారా లభించే సంపద అంతా లక్ష్మీదేవి. ఇప్పుడు ఎంత చక్కగా తెలిసిపోయింది ఇక్కడ. అందుకు నారాయణుడు యజ్ఞో వై విష్ణు, యజ్ఞమూర్తి. యజ్ఞము యొక్క సంపద, యజ్ఞము వల్ల వచ్చే సంపద లక్ష్మీదేవి. ఇది లక్ష్మీనారాయణ తత్వం యజ్ఞపరంగా చూస్తున్నాం. త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం. తల్లి నువ్వు విడిచిపెడితే లోకమంతా నష్టమైపోతుంది అన్నాడు. ఈ మాట ఇంద్రుడు మరొక చెప్తాడు, త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. అమ్మా నువ్వు లేకపోతే ఈ జగత్తు చచ్చిన దానితో సమానము అన్నాడు. ఇది ఎలాంటిదో తెలుసా? చెరకులో రసం ఉంటుంది, ఉంటేనే నవనవలాడుతుంటుంది చెరకు. ఆ రసం తీసేస్తే పిప్పే. అలాగే ప్రపంచమంతా నవనవలాడుతూ ఉందంటే లోపల రసం ప్రవహిస్తోంది. ఆ రసం తీసేస్తే ప్రపంచం నీరసం, సత్వము లేదు, పీల్చి పిప్పి చేయబడుతుంది. కనుక ప్రపంచంలో ఏ చైతన్య రసము ప్రవహించిందో చైతన్య రసం లక్ష్మి. ఆవిడ కానీ ఆ రసాన్ని తీసివేస్తే ప్రపంచం మృతతుల్యం. అందుకే కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అన్నాడు అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ. అదే లక్ష్మీదేవి అంటే సరసం అండి. ఈ సరసం అనే మాట కూడా రకరకాల వాంగ్మయాలు దశాబ్దాల నుండి చదివి పాడిపోయాం. ఈ సరసం అనగా ఇంకేవో గుర్తుకొస్తుంటాయి. సరసము, ప్రేమ ఇవన్నీ దివ్య శబ్దాలు, అవి అమ్మవారి రూపాలు.
అందుకే సరసమే లక్ష్మి. అందుకే రంజని రమణి రస్య చిదేక రసరూపిణి, అదే తల్లి యొక్క స్వరూపము. తల్లి నువ్వు లేకపోతే జగత్తు చచ్చిన దానితో సమానము. అంతేకాదు నీ దయ ఉంటే ఏమి లభిస్తాయో చెప్తున్నాడు. దారాహ పుత్రాహ తథాగార సుహృద్ధాన్య ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. నువ్వు కడకంటి చూపులు చూస్తే వాడికి మంచి భార్య లభిస్తుంది, మంచి పుత్రులు లభిస్తారు, ఇల్లు లభిస్తుంది, స్నేహితులు లభిస్తారు. అంటే సంపదలు ఎన్ని రూపాలతో ఉంటాయో చూడండి. కొందరు డబ్బొక్కడు చాలు అనుకుని వీళ్ళందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళందరూ సంపదలే. ఇది తెలుసుకోవాలి. భార్య ఒక సంపద, పుత్రులు సంపద, గృహము సంపద, సుహృత్తులు సంపద, స్నేహితులు గొప్ప సంపద అన్నిటికంటే. కనుక ఒక సంపద లేదని ఏడవడం కాదు, ఈ సంపదల్లో ఏమున్నా సంపదలు ఉన్నట్టే. ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. ఇంకో గట్టి సంపద ఉందిటండి అమ్మవారి దైవల్లో వచ్చేది, అది శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయస్సు. ఇది చాలా విశేషమైన మాట. శరీరారోగ్యం ఒకటి, శత్రునాశనం ఒకటి. ఎందుకంటే ప్రతివాడు కోరుకోవలసిన కోరిక, కోరుకుంటే తప్పులేని కోరికలు కొన్ని ఉన్నాయి. ప్రతివాడు అడగచ్చండి, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఒకటి లోటు లేని ఐశ్వర్యం, రెండవది ఆరోగ్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం, నాలుగవది శత్రుబాధ లేకుండా ఉండడం, ఐదవది ఏదైనా ఉందా ఆలోచించండి. మనకేం కావాలో మనకంటే మన ఋషులకు తెలుసు, అవన్నీ ఇక్కడ పెట్టేశారు ఇక్కడ ఈ స్తోత్రంలో. మిగిలినవి ఏవన్నీ పక్కనున్నా పర్వాలేదు, ఈ నాలుగు చాలా ప్రధానం. ఒకటి ఐశ్వర్యం, లేదా ఇంకా చెప్పాలంటే ఒకటి ఆరోగ్యం, రెండవది ఐశ్వర్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం. సత్కీర్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు అపకీర్తి లేకుండా ఉండాలి. అవమానం మరణంతో సమానం. ఇక ఆ తర్వాతది శత్రుబాధ లేకుండా ఉండి. ఎన్ని ఉన్నా శత్రువు ఉన్నాడు అనుకోండి, రోజు మన గుండెలో బల్లెంతో గుచ్చుకుని నడుస్తున్నట్టే, పక్కలో బల్లె ఉంటారు, అంత వేదన ఉంటుంది. ఈ నాలుగు అడగచ్చు భగవంతుడిని, గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు అమ్మవారి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారికి లభిస్తాయి. అందుకే శరీరారోగ్యం ఐశ్వర్యం హరిపక్షక్షయ సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషానాం న దుర్లభం. నీ చూపులు ఎవరిపై సోకుతాయో వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇవి దుర్లభము కావు, అంటే తప్పకుండా లభించి తీరుతాయి. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఈ స్తోత్రం విడిచిపెట్టకుండా చేసుకోవాలనిపిస్తుంది కదా. త్వం మాతా సర్వలోకానాం, ఈ స్పృహ ఉండాలండి. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయి తద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం. కోరికలు చెప్పడానికి చెప్పగానే ఉబలాటం పెరిగి చప్పట్లు కొట్టాం, కానీ అమ్మవారి స్వరూపం చెప్తున్నారు. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత. తల్లి నువ్వు అమ్మవు, ఆయన తండ్రి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలండి. ఎవరికి? సర్వలోకాన, అందరికీ తల్లావిడ తండ్రి ఆయన. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదుట. మరి నేను దిగులు పడుతున్నానంటే తెలియలేదని అర్థం. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న ఇంట్లో ఉంటే పిల్లలకి బెంగ ఉండదు. అమ్మా నాన్న ఇద్దరు పోతే పిల్లలకు ఒక్కసారి పెద్దరికం వచ్చేస్తుందండి, బరువులు పెరుగుతాయి. అమ్మా నాన్న ఉంటే ఇంట్లో పిల్లలు ఏదో తెలియని నిశ్చింతతో ఉంటారు. వీడు ఎంత పెద్దవాడవని. తల్లిదండ్రులు వృద్ధులైన పెద్దవాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటూ ధైర్యం ఉంటుంది. ఆ పెద్దవాళ్ళ మీద వీడు ఆధారపడ్డ వయస్సులో అసలు ధైర్యమంతా వాళ్ళే. చిన్నపిల్లవాడు రేపు ఎలాగ నాకు సంపాదన, రేపు తిండి ఎలాగా అని దిగులు పడ్డా, అవునా లేదా? వాడి పని హాయిగా ఆడుకోవడం, పాడుకోవడం, తల్లిదండ్రులు చెప్పింది వినడం, చక్కగా చదువుకోవడం, అంతే. వీడు బతుకేమిటనే దిగులు వీడిది కాదు, వాళ్ళిద్దరిది. అందుకు ఎవరైతే లక్ష్మీనారాయణ భక్తులో వారు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎంత ఆనందంగా బ్రతుకుతారో అంత ఆనందంగా బ్రతుకుతారండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు గమనించుకోరు, నాకేం భయం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అన్నమాచార్యుల వారు సంకీర్తనలు పాడుతూ ఉంటే సాళువ నరసింగరాయలు వారు పిలిపించారట. పిలిపించి ఏదో ఒక పాట పాడు అన్నారు. పాట పాడమంటే పాడడం తప్పు కాదు, చక్కగా పాడాడు. ఎవరి మీద? విష్ణువు మీద. ఇలాంటి పాట నా మీద కూడా రాయు అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు, నీ మీద ఎవడు రాస్తాడు? విష్ణువుని కీర్తించిన నోటితో నిన్నెవడు కీర్తిస్తాడు? పో అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఇక్కడ లోకంలో మెప్పు కోసం 10 మందిని పొగుడుతూ కూర్చుంటే వాక్కు వ్యర్థమవుతుంది. ఇది తెలుసుకోండి. అమ్మవారి దైవంలో వాక్కు వచ్చింది, అది లౌకికులను పొగిడితే ఏమవుతుంది? అందుకే రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. భగవంతుడిని నుతించాలి, జ్ఞానాన్ని చెప్పాలి, ధర్మాన్ని చెప్పాలి. వ్యక్తుల్ని పొగడ్డానక వాక్కు వాడేది, వాక్కు భ్రష్టమవుతుంది. అందుకే పలుకుబోటిని పతిత మానవుల కొసగే అంటాడు త్యాగయ్య. అలాంటి వాళ్ళని
అందుకు పలుకు ఎలా ఉండాలి అన్నమయ్యకి తెలుసు, అందుకే నేటికి గుర్తున్నాడు మనకి. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే రాజు శిక్షించాడు, విష్ణువు రక్షించాడు. అంతే. ఇక్కడ రక్షించాక జరిగింది ఏమిటయ్యా అంటే, కొందరు ఆయన దగ్గరికి వచ్చి అన్నట్ట, నువ్వు రాజక్కర్లేదంటావు, ఇదక్కర్లేదంటావు, పాటలు పాడుకుంటే దేవుడు వచ్చేస్తాడు. ఇప్పటికీ కొందరికి ఉంటుందండి. భగవత్ సాధన చేస్తూ కూర్చుంటే సంపద ఎక్కడి నుంచి వస్తుందని. సాధన సంపదనిస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తప్పకుండా ఇస్తుంది. అన్నమయ్య అంత ధైర్యంగా చెప్పాడు, నాకెవడో సంపదలు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నాడు ఆయన. వీడా నాకు ఇచ్చేది సంపద, ఈ రాజా నాకు ఇచ్చేది, ఆ రాజుకు కూడా ఎవరిచ్చారో వారు నాకు తల్లిదండ్రులు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇది చెప్పాలంటే ఎంత విశ్వాసం ఉండాలండి. మనందరం భక్తులమే, విశ్వాసం లేని వాళ్ళం. విశ్వాసం లేని భక్తి ప్రాణం లేని మనిషి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అసలు విశ్వాసమే భక్తి. ఇది గుర్తించుకోవాల్సిన అవసరం. అందుకని తావళాలు తిప్పుతున్నాను, జపాలు చేస్తున్నాను అనుకుంటూ విశ్వాసం లేకపోతే ఇంకెందుకండి. అంత విశ్వాసం ఉంది మహానుభావుడికి. అది ఇచ్చే ధైర్యం రాజులను కూడా ఎదిరించగలిగేటంత బలాన్ని ఇచ్చింది అన్నమయ్య. గుర్తించుకోండి. ఒక గొప్ప మాట అంటాడు, మాకు మీరిచ్చేది ఏమిటి, పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. మేము పుట్టుకతోనే భోగులం, ఎందుకంటే మహాలక్ష్మి మా అమ్మ అన్నాడు. ఇంకేం కావాలి, అది మేము పుట్టుభోగులం, నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఇది గ్రహించాం కదా. ఒక అన్నమయ్యకైనా అందరికీను. అన్నమయ్యకి మనకి తేడా ఏమిటంటే, సత్యాన్ని గుర్తించాడు భక్తుడు, గుర్తించట్లేదు మనం, అంతే తేడా. ఆ మాట ఇక్కడ స్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఓ తల్లి, మీ ఇద్దరి చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. అంటే ప్రతి అణువు మీరిద్దరూ కలిసి ఉన్నారు. స్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. నీ చేత విష్ణువు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. ప్రతి అణువులో మీరిరువురు ఉన్నారు. ఇది దర్శించవలసినటువంటి జ్ఞానం అండి. ఓ తల్లి, మాతా సర్వలోకాన మాన కోశం అడుగుతున్నాడు అమ్మవారిని. అమ్మ మమ్మల్ని విడిచిపెట్టకు. ఇది అడగాలండి. విడిచిపెట్టకు. తల్లి ఎలాగూ విడిచిపెట్టదు, కానీ విడిచిపెట్టకు అని పిల్లాడు పోరి పోరి ఏడుస్తూ ఉంటే తల్లి ఎత్తుకుంటుంది. అవునా లేదా? అందుకు అమ్మవారిని అడగాలి. ఎందుకంటే పిల్లాడికి ఏడుపే బలం, బాలానాన్ రోదనం బలం. ఈ స్తోత్రములు అమ్మవ దగ్గర అనగలిగితే ఆవిడ విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది. అమ్మ వీటిని విడిచిపెట్టకు అని చెప్తున్నాడు. వేటి అని చూడండి. మాన కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ చజేతా సర్వపావని. ఓ తల్లి, మా నహ కోశం చజేతా. మా కోశాగారాలు విడిచిపెట్టకు. కోశాగారాలంటే మా ఇంట్లో ఏముంటుందండి, ట్రెజరీ అనుకోవద్దు. మన ఇంట్లో పెట్టుకున్న ఎనప బీరువా చాలా, అదే కోశం. ఎవడి కోశం వాడుకుంటుంది, వాడి జేబులో పరిసేవాడికి కోశం. ఆ కోశం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఇది అనుకుంటే మంచిదే. మా నహ కోశం చజేతాహ. మా యొక్క కోశములు విడిచిపెట్టకు. గోష్ఠం, మా గోశాలలు విడిచిపెట్టకు. మా గృహం, మా ఇంటిని విడిచిపెట్టకు. ఇక్కడ మా తెలుగు మా కాదండి, సంస్కృతం మా. సంస్కృతంలో మా అంటే వద్దు అని ఒక అర్థము, లక్ష్మి అని ఒక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ వద్దు ఏంటి, వద్దు, విడిచిపెట్టవద్దు. అది ఇక్కడ. మా గోష్ఠం, మా గృహం, మా పరిచ్ఛదం, మా పరిసరాలు విడిచిపెట్టకుంటున్నారు. ఇక్కడ లక్ష్మీ కళ మా ఇంట్లో ఉండాలి, మా కోశాగారంలో ఉండాలి, మా గోశాలల్లో ఉండాలి, మా ఇంటి పరిసరాల్లో ఉండాలి. అంటే ఇంటి చుట్టూ చెత్త పుచ్చుకొని చెత్త పెట్టుకుని మధ్యలో అందమైన ఇల్లు పెట్టుకునే లాభమే ఉందండి. ఇంటి చుట్టూ కూడా బాగుండాలి. అంతేకాదు ఎన్ని అడుగుతున్నా, నా శరీరం, నా శరీరాన్ని విడిచిపెట్టకు అంటే అమ్మవారు ఇంట్లో ఉండడం కాదు, ఒంట్లో కూడా ఉండాలి. అమ్మవారు ఒంట్లో ఉంటేనే ఆరోగ్యం, ముఖానికి ఒక కళ, ఒక నవ్వు, ఒక శాంతం ఉంటుందండి. లేకపోతే దుమదుమలాడే ముఖం, ఈదురుగొట్టు ముఖాలు, ఏడుపు మొహాలు, ఇవన్నీ కూడా అలక్ష్మి మొహాలు. నవ్వే ముఖం, ఆరోగ్యంగా ఉండే శరీరం, ఇవి లక్ష్మీ నిలయాలు.